హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మంత్లీ కరెంట్ అఫైర్స్, స్ట్రాటజీకి పీడిఎఫ్స్, హూ పీడిఎఫ్స్ కానీ లాస్ట్ 6 months 12 months కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ప్రింట్ తీసుకునే ఫార్మేట్లో అందుబాటులో ఉంటాయి. సో అవన్నీ కూడా ఎవరైనా పీడిఎఫ్స్ బై చేయాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో లేటెస్ట్ అప్డేటెడ్ హూ వీడియో చూద్దాం. ఈ వీడియో అయితే కంప్లీట్గా తెలుగు ఫాంట్లో ఉంటుంది. ఆల్రెడీ ఇదే వీడియో నేను ఇంగ్లీష్ ఫాంట్లో అప్లోడ్ చేశాను. ఇంగ్లీష్ ఫాంట్లో వీడియో చూడాలనుకుంటే పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర క్లిక్ చేసి మీరు ఇంగ్లీష్ ఫాంట్ వీడియో అయితే చూడొచ్చు. ఓకే, మొట్టమొదటిగా భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి వచ్చేసరికి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు. ఈమె ఎన్నవ రాష్ట్రపతి అంటే 15వ భారతదేశ రాష్ట్రపతి. ఎప్పటి నుండి పదవిలో ఉన్నారంటే 25 జూలై 2022 నుండి పదవిలో అయితే ఉన్నారు. అంతకుముందు 14వ భారతదేశ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ గారు అయితే పనిచేశారు. రాష్ట్రపతిని ప్రథమ పౌరుడు, ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా. అలాగే త్రివిధ దళాధిపతి, త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంగ్లీష్లో సుప్రీం చీఫ్ కమాండర్ అని కూడా రాష్ట్రపతిని పిలవడం అయితే జరుగుతుంది. అలాగే రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ద్రౌపది ముర్ము గారికి ఆపోజిట్గా నిలబడిన క్యాండిడేట్ ఎవరు అంటే కనుక మనకి యశ్వంత్ సిన్హా గారు. అలాగే భారతదేశ ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు. ఈయన 14వ భారతదేశ ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్. 11 ఆగస్టు 2022 నుండి ఈయన పదవిలో అయితే ఉన్నారు. అంతకుముందు భారతదేశ 13వ భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఎం వెంకయ్యనాయుడు గారు అయితే పనిచేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు జగదీప్ ధన్కర్ గారికి ఆపోజిట్గా నిలబడిన క్యాండిడేట్ వచ్చేసరికి మార్గరెట్ అల్వా గారు. ఎవరైతే భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఉంటారో వాళ్ళే రాజ్యసభకి చైర్మన్గా కూడా వ్యవహరించడం అయితే జరుగుతుంది. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రీసెంట్ అప్డేట్ 14th May 2025, 14 May 2025 నుండి జస్టిస్ బిఆర్ గవాయ్ అయితే మనకి అప్డేట్ అవడం అయితే జరిగింది. ఓకే, ఈయన కొత్తగా మనకి అపాయింట్ అయ్యారు. 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే జస్టిస్ బిఆర్ గవాయ్. ఎప్పటి నుండి పదవిలోకి వచ్చారంటే 14th May 2025 నుండి వచ్చారు. అంతకుముందు 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పనిచేశారు 10 November 2024 నుండి. అంతకుముందు 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ అయితే పనిచేయడం జరిగింది. అలాగే భారతదేశ ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరికీ తెలిసిందే, మూడోసారి 14వ భారతదేశ ప్రధానమంత్రిగా అయితే ఎన్నికయ్యారు. ఓకే, ఈయన ప్రధానమంత్రి పదవితో పాటుగా లోక్సభ లీడర్ అంటే లోక్సభ నాయకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. అలాగే ఎవరైతే ప్రధానమంత్రి పదవిలో ఉంటారో వాళ్ళే మనకి నీతి ఆయోగ్ యొక్క చైర్మన్గా వ్యవహరిస్తారు. యాక్చువల్గా ఇండియాలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే ఉండేది, దాన్ని రీప్లేస్ చేస్తూ నీతి ఆయోగ్ని అయితే తీసుకొచ్చారు. ఓకే, మీకు అప్డేటెడ్ హూ జూన్ మంత్ పీడిఎఫ్ ఎవరికైనా కావాలంటే హూ ఇంటర్నేషనల్ హూ సీఎంస్ అండ్ గవర్నర్స్, హైకోర్టు జడ్జెస్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ 5 topics పీడిఎఫ్స్ అనేవి ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో సపరేట్గా అయితే అందుబాటులో ఉంటాయి. ఓకే, ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. అలాగే ఇతర కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఏదైనా పీడిఎఫ్స్ కావాలన్నా ఒకసారి చెక్ చేయండి. ఓకే, యాక్చువల్గా మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ వచ్చేసరికి సంజయ్ మూర్తి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మనకి పాత ఆయన సంజీవ్ ఖన్నా, ఇప్పుడు మనకి బిఆర్ గవాయ్ వచ్చారు. అంతకుముందు 51వ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా అయితే ఉన్నారు కదా. అలాగే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యొక్క ఎండి సంజయ్ శుక్లా, సిఏఏ ప్రెసిడెంట్ సంజీవ్ పూరి, సిబిఎస్ఈ చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీరు చూస్తే సంజయ్ ఓకే, అలాగే సంజీవ్, ఓకే, సంజయ్, ఓకే, అన్నీ కూడా సంజయ్ అనే పేర్లతో ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఒకే రకం పేర్లు ఉన్నవన్నీ కూడా ఒకసారి మీకు తీసుకుని అయితే చెప్తున్నాను. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా పక్కన నోట్ చేసుకుని కోడ్ వర్డ్స్లో పెట్టుకుని అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, లోక్సభ డిప్యూటీ స్పీకర్ వచ్చేసరికి మనకి 25th May 2019 వరకు ఎం తమ్మిదొరై అయితే డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. అప్పటి నుండి ఆ తర్వాత నుండి కూడా ఆ పదవి వేకెంట్గానే ఉంది ప్రస్తుతం వరకు కూడా. లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్, రాజ్యసభ చైర్మన్ మీకు ఇందాక చెప్పాను కదా, ఎవరైతే ఉపరాష్ట్రపతిగా ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారో. ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు కాబట్టి ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ ఎవరు అని అడిగితే జగదీప్ ధన్కర్ ఆన్సర్ అవుతుంది. అలాగే హూ ఇస్ ద ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని అడిగినా సరే జగదీప్ ధన్కర్ అయితే ఆన్సర్ అవుతుంది. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చేసరికి హరివంశ నారాయణ్ సింగ్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ప్రమోద్ చంద్ర మోడీ లేదా పీసీ మోడీ,
అలాగే లోక్సభ నాయకుడు వచ్చేసరికి నరేంద్ర మోడీ గారు, లోక్సభ అపోజిషన్ లీడర్ అంటే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసరికి జ్ఞానేష్ కుమార్, 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, మెయిన్ పర్సన్ ఇతనే ఇంపార్టెంట్. ఎన్నికల కమిషనర్స్ ఇద్దరు లేదా ముగ్గురు కూడా ఉంటారు, సుఖబీర్ సింగ్ సంధు మరియు వివేక్ జోషి. ప్రస్తుతం అయితే ఇద్దరు అయితే ఉన్నారు. ఓకే, సో యాక్చువల్గా అంతకుముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రాజీవ్ కుమార్ గారు ఉండేవాళ్ళు, కింద ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ మరియు సుఖబీర్ సింగ్ సంధు ఉండేవాళ్ళు. రాజీవ్ కుమార్ పదవీకాలం ముగియడంతో కింద ఉన్న ఎలక్షన్ కమిషనర్గా ఉన్న జ్ఞానేష్ కుమార్ మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా మనకి ప్రమోట్ అయ్యారు. కింద సుఖబీర్ సింగ్ సంధు అలాగే ఉన్నారు. అడిషనల్గా వివేక్ జోషి అయితే ఎలక్షన్ కమిషనర్గా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కె సంజయ్ మూర్తి, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకటరమణి 16వ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. సాలిసిటర్ జనరల్ వచ్చేసరికి తుషార్ మెహతా. సో భారత ప్రభుత్వం తరపున ఏదైనా కేసెస్ వ్యాధించాలన్నా, న్యాయపరమైన సలహాలు కావాలన్నా ఒక లాయర్ టైప్లో ఉన్న పర్సన్నే అటార్నీ జనరల్ అంటారు. లాయర్ కింద సబార్డినేట్ జూనియర్ లాయర్స్ హెల్ప్ చేయడానికి ఉంటారు కదా, అలాగే అటార్నీ జనరల్ కింద సబార్డినేట్ హెల్ప్ చేయడానికి ఉన్న పర్సన్నే సాలిసిటర్ జనరల్ అని అయితే పిలవడం జరుగుతుంది. 23వ న్యాయ కమిషన్ చైర్మన్, 23rd లా కమిషన్ చైర్మన్ జస్టిస్ దీనేష్ మహేశ్వరి, రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ సిఇఓ వచ్చేసరికి సతీష్ కుమార్. అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ రమా సుబ్రహ్మణ్యం, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ విజయ్ కిషోర్ రాహత్కర్, నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ చైర్మన్ సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ బీసీ వెనుకబడిన తరగతులకు సంబంధించి హన్సారాజ్ గంగారాంజీ అహేర్, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అంటే షెడ్యూల్ కులాలకు సంబంధించి కిషోర్ మక్వానా, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అంటే షెడ్యూల్ తెగలకు సంబంధించి అంతర్ సింగ్ ఆర్య. ఓకే, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్, ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ, విజిలెన్స్ కమిషనర్ ఏఎస్ రాజీవ్ మరియు అరవింద్ కుమార్. సేమ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లాగా ఇది కూడా మెయిన్ పర్సన్ ఈయన. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ చైర్మన్గా హీరాలాల్ సమారియా ఉన్నారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వచ్చేసరికి వినీత్ జోషి, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ రవనీత్ కౌర్, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ రాజీవ్ లక్ష్మణ్ కరాడికర్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఇఓ భువనేష్ కుమార్. అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ సంజీవ్ పూరి, ప్రెసిడెంట్ డిజిగ్నేట్ రాజీవ్ మెమాని, వైస్ ప్రెసిడెంట్ ఆర్ ముకుందన్, డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ. ప్రసార భారతి సిఇఓ గౌరవ్ ద్వివేది, చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్కి సంబంధించి ప్రాసూన్ జోషి ప్రెసిడెంట్గా ఉంటే సిఇఓగా రాజేందర్ సింగ్ ఉన్నారు. ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎఫ్టీఐఏ ప్రెసిడెంట్గా బాలీవుడ్ యాక్టర్ మాధవన్ అయితే ఉన్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోతి. ఓకే, ఇండియాలో టెలికాం రంగం ఉంది కదా, D2H కానీ మనకి ఎయిర్టెల్ జియో లాంటి మనకి మొబైల్ నెట్వర్క్స్ కానీ వాటిని మనకి అథారిటీ రెగ్యులేట్ చేసే సంస్థ ట్రాయ్ అనేది. 7th పే కమిషన్ చైర్పర్సన్ అశోక్ కుమార్ మాథూర్. మనకి ఫైనాన్స్ కమిషన్స్ ఉంటాయి కదా, 14th ఫైనాన్స్ కమిషన్ 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వై వేణుగోపాల్ రెడ్డి లేదా వైవి రెడ్డి, 15వ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేసరికి ఎన్కే సింగ్, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేసరికి అరవింద్ పనగారియా. ఓకే, 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా మనకి రీసెంట్, ఇది ఇంపార్టెంట్. అలాగే జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది, ఎన్ఎస్సి ఎండిఎన్ సిఇఓ ఆశిష్ కుమార్ చౌహాన్, బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ సుభాషిష్ చౌదరి, ఎండిఎన్ సిఇఓ బీఎస్సీకి సుందర్ రామన్ రామూర్తి. నెక్స్ట్ డిఫెన్స్ రిలేటెడ్ చూసినట్లయితే ఆర్మీ హెడ్ ఉపేంద్ర ద్వివేది, నేవీకి దినేష్ కే త్రిపాఠి, ఎయిర్ ఫోర్స్ వచ్చేసరికి అమర్ప్రీత్ సింగ్. ఓకే, ఎయిర్ ఫోర్స్ లేదా ఎయిర్ చీఫ్ స్టాఫ్ అంటారు. అలాగే కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వచ్చేసరికి అనిల్ చౌహాన్. అలాగే చైర్మన్ వైస్ చైర్మన్ లాగే వీటికి కూడా వైస్ చీఫ్స్ ఉంటారు. ఆర్మీ వైస్ చీఫ్ వచ్చేసరికి రాజా సుబ్రమణి, నేవీ వైస్ చీఫ్ కృష్ణా స్వామినాథన్, ఎయిర్ ఫోర్స్ మనకి వైస్ చీఫ్ వచ్చేసరికి నర్మదేశ్వర్ తివారీ. ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ డైరెక్టర్ జనరల్ తపన్ కుమార్ దేకా, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ సూద్, బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ జల్దీప్ సింగ్ చౌదరి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డైరెక్టర్ జనరల్ రవి సింహ. ఇవన్నీ కూడా డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ మనకి.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సదానంద వాసంత్ దేట్. ఎన్ఎస్ఏ అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా, ఎందుకంటే రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి ఈ డిఫెన్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్స్ అనేవి అడగడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పంకజ్ కుమార్ సింగ్. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ బి శ్రీనివాసన్. ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ రాహుల్ రస్కోత్రా. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ డీజీ పరమేష్ శివమణి. అలాగే సిఐఎస్ఎఫ్ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ రాజ్వీందర్ సింగ్ భట్టి. సహస్ర సీమబల్ డైరెక్టర్ జనరల్ అమృత మోహన్ ప్రసాద్. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ పీయూష్ ఆనంద్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్. నెక్స్ట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్స్ చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్గా సంజయ్ మల్హోత్రా అపాయింట్ అయ్యారో 26వ గవర్నర్గా. అంతకుముందు 25వ గవర్నర్గా మనకి శక్తికాంత్ దాస్ గారు అయితే పనిచేశారు. ఈయన 11 డిసెంబర్ నుండి పదవిలో ఉన్నారు. ఆర్బీఐకి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారో వాళ్ళు ఎవరు అంటే రవిశంకర్, రాజేశ్వరరావు, స్వామినాథన్, జానకిరామన్. మైకల్ దిబాత్రా పాత్ర స్థానంలో కొత్తగా పూనం గుప్తా అయితే మనకి డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ అయ్యారు. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అతుల్ కుమార్ గోయల్. అలాగే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ శివ సుబ్రహ్మణ్యం రామన్. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ చైర్మన్ వచ్చేసరికి కేవీ షాజీ. సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ తుహిన్ కాంత్ పాండే. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ సిద్ధార్థ్ మొహంతి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ శుక్లా. ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియాలోని ఇన్సూరెన్స్ రంగాన్ని రెగ్యులేట్ చేసే సంస్థ. ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంటుంది. దెప్సిస్ పాండా వచ్చేసరికి చైర్మన్. సెడ్బీ భారతదేశంలో ఉన్న చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ ఎండి మనోజ్ మిట్టల్. ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ హర్షబీ అగర్వాల్. వైస్ ప్రెసిడెంట్ విజయ్ శంకర్. డైరెక్టర్ జనరల్ జ్యోతి విజ్. నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ ప్రెసిడెంట్ దిబ్జానీ ఘోష్. ప్రెసిడెంట్ డిజిగ్నేట్ రాజేష్ నంబియార్. చైర్మన్ సింధు గంగాధరన్. అసోచామ్ అంటే అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సంజయ్ నాయర్. సెక్రటరీ జనరల్ మనీష్ షింగాల్. సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ రవి అగర్వాల్. అలాగే ఐటీసీ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్, కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ బోర్డు చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్. అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ యూపీఎస్సీ చైర్మన్గా ప్రీతి సుడాన్ ప్లేస్లో రీసెంట్గా అజయ్ కుమార్ అప్డేట్ అయ్యారు. ఇంపార్టెంట్ అప్డేట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ చైర్మన్ ఎస్ గోపాలకృష్ణన్. ఐపీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ డైరెక్టర్ హర్దీష్ కుమార్. అలాగే సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ రాహుల్ సింగ్. నెక్స్ట్ ఇండియాలో ఉన్న ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తూ నీతి ఆయోగ్ తీసుకొచ్చారని స్టార్టింగ్లో చెప్పాను కదా, అది ఎప్పటి నుండి అంటే 1 జనవరి 2015 నుండి తీసుకొచ్చారో. నీతి ఆయోగ్లో నీతి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే కనుక నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీని యొక్క చైర్మన్గా ప్రధానమంత్రిగా ఎవరంటే ఉంటారో వాళ్ళే ఉంటారని చెప్పాను కదా. నీతి ఆయోగ్ ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే నరేంద్ర మోడీ. వైస్ చైర్మన్ సుమన్ కే బెర్రీ. సిఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ వి నారాయణ్. అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా అజిత్ కుమార్ మొహంతి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వివేక్ బాసిన్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏ రాజారంజన్. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఉన్నికృష్ణన్ నాయర్. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ సమీర్ వి కామత్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చేసరికి రోజర్ బిన్నీ. తాత్కాలిక సీఈఓ హేమంగ్ ఆమెన్. తాత్కాలిక కార్యదర్శి దేవజిత్ సైకియా. ఇవన్నీ కూడా ఇక్కడి నుండి స్పోర్ట్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైషా. డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ క్వాజా. సీఈఓ జియా ఫాల్ రైట్స్. పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ సౌరవ్ గంగూలీ. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో.
ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చైర్మన్ కిర్స్టీ కోవైట్రీ, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మేఘనా అహ్లావత్, ఇండియన్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ పిటి ఉషా. అలాగే అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ తయ్యబ్ బిక్రమ్, హాకీ ఇండియా ప్రెసిడెంట్ హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్రటరీస్ క్యాబినెట్ కార్యదర్శి మనోజ్ గోవిల్, డిఫెన్స్ సెక్రటరీ రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, విదేశాంగ కార్యదర్శి ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ, హోమ్ సెక్రటరీ హోం కార్యదర్శి గోవింద మోహన్, రెవెన్యూ సెక్రటరీ రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ, ఫైనాన్స్ సెక్రటరీ ఆర్థిక కార్యదర్శి అజయ్ సేత్, ఆర్థిక సేవల కార్యదర్శి నాగరాజు మద్రాల, ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అనురాధ ఠాకూర్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ దీపం సెక్రటరీ అరుణీష్ చావ్లా. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే వ్యయ శాఖ కార్యదర్శి ఉమ్లునాంగ్ ఉయల్నామ్, పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సాల్, యూనియన్ లా సెక్రటరీ అంజు రాతి రాణా, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ కేఎన్ శాంతకుమార్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యొక్క ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ షఫాలి బి శరణ్. అలాగే భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రధాన కార్యదర్శులు ఇద్దరున్నారు, ప్రమోద్ కుమార్ మిశ్రా రీసెంట్గా ఆర్బీఐ గవర్నర్గా రిటైర్ అయిన తర్వాత మనకి శక్తికాంత్ దాస్ గారు ఇక్కడికైతే షిఫ్ట్ అయ్యారు, రెండవ ప్రధాన కార్యదర్శిగా మోడీ గారికి. ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రధాన సలహాదారు ఎస్హెచ్ అమిత్ ఖారే మరియు తరుణ్ కపూర్ ఇద్దరున్నారు. ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్, ప్రైవేట్ కార్యదర్శులు నిధి తివారీ, వివేక్ కుమార్, హార్దిక్ సతీష్ చంద్ర షా ముగ్గురు అయితే ఉన్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్, లోక్పాల్ చైర్పర్సన్ అజయ్ మాణిక్రావు కాన్విలాకర్, ఆంధ్రప్రదేశ్ మొదటి లోకాయుక్త లక్ష్మణ్ రెడ్డి, తెలంగాణ లోకాయుక్త రాజశేఖర్ రెడ్డి. అఖిల భారత కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి టీజీ సీతారాం, ఐక్యరాజ్య సమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధి వచ్చేసరికి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్స్ వచ్చేసరికి పర్వతనేని హరీష్, కొత్త డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి రాజీవ్ సింగ్. ఓకే, ఇవి లేటెస్ట్ అప్డేటెడ్ హూయిస్కో వీడియో అనేది తెలుగు ఫాంట్లో, ఇంగ్లీష్ ఫాంట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ప్రీవియస్ వీడియో ఒకసారి చెక్ చేయండి, లేదా పైన ఐఎన్ఎస్ఎం దగ్గర చెక్ చేస్తే ఇంగ్లీష్ ఫాంట్ వీడియో దొరుకుతుంది. ఈ వీడియోతో పాటుగా సీఎంస్ అండ్ గవర్నర్స్, ఇంటర్నేషనల్ హూయిస్కో, హైకోర్టు జడ్జెస్, ఓకే, మనకి పీడిఎఫ్స్ అన్నీ కూడా కావాలంటే కనుక అన్నీ ఒక ప్యాకేజ్లో ఉంటాయి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి, ప్రింటర్ జిరాక్స్ తీసుకునే ఫార్మాట్లోనే ఉంటుంది. 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అన్నది గుర్తుంటే కామెంట్ చేయండి. వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్లో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంత్లీ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, హూయిస్కో, ఓకే, పీడిఎఫ్ ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చిన అందులో కూడా ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ.